నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి. సో మీకు థైరాయిడ్లో గడ్డలు ఉన్నాయా? ఆ గడ్డలకి సర్జరీ ఏమాత్రం చేయకుండా దాన్ని తొలగించే మార్గం తెలుసా? కొత్త ప్రక్రియలు ఏమన్నా సర్జరీ లేకుండా ఈ గడ్డల్ని కరిగించే అవకాశం ఉందా? ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అండ్ థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్, ఇవి రెండు కొత్త ప్రక్రియలు. కంప్లీట్గా సర్జరీ లేకుండా చేయొచ్చు అండ్ కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్స్ అండి. అంటే మీరు పొద్దున వచ్చి సాయంత్రం వరకు వెళ్ళిపోవచ్చు. ఏ కట్, ఒక కుట్టు ఏది ఉండదు. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్, థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్, ఈ రెండు దాంట్లను ఏంటి, ఎవరికి ఏది చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటూ ఆ థైరాయిడ్ గడ్డలోకి ఒక చిన్న నీడిల్ మాత్రం పెట్టి ఆ థైరాయిడ్ గడ్డను అనేది కాల్చడం జరుగుతుంది. అంటే బర్న్ చేస్తాం. ఆ బర్న్ చేసినప్పుడు అదంతకదే ష్రింక్ అయిపోతుంది. ఇది ఒక కంప్లీట్లీ సేఫ్ పద్ధతి అండి. అండ్ చాలామంది పేషెంట్స్కి ఈ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనేది చేశాము. కంప్లీట్లీ సేఫ్, కంప్లీట్లీ డే కేర్. ఒక కుట్టు ఉండదు, ఒక సర్జరీ ఉండదు, అంటే ఒక కోత ఉండదు, అండ్ ఒక అనస్థీషియా అనేది అస్సలు అవసరం లేదు. జనరల్ అనస్థీషియా అస్సలే అవసరం లేదు. చిన్నగా లోకల్ అనస్థీషియాలో మాత్రమే చేయవచ్చు. అండ్ ఈ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ యూజువల్గా ఒక 4 సెంటీమీటర్స్ వరకు ఉన్న గడ్డలకి కామన్గా థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ చేస్తాం. దీనికంటే పెద్ద గడ్డలు 4 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్నప్పుడు థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చేస్తాం. థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే థైరాయిడ్ గ్లాండ్కి మన శరీరంలో రక్తనరాలు వెళ్తాయి, ఆ గ్లాండ్కి సప్లై లాగా. సో ఆ గ్లాండ్కే కాకుండా ఆ గడ్డకు కూడా సప్లై వస్తుంది. ఈ రక్తనరాలని, ఈ గడ్డకి సప్లై చేసే రక్తనరాలను మాత్రం బంద్ చేయడం జరుగుతుంది ఈ థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్లో. సో ఆ గడ్డకి రక్తనరం కంప్లీట్గా బంద్ చేసినప్పుడు, తొలగించినప్పుడు ఆ గడ్డ అనేది అదంతకదే స్లోగా ష్రింక్ అవుతుంది. ఇది కూడా ఒక డే కేర్ ప్రొసీజర్. సింపుల్గా ఒక కోత ఉండదు, లోకల్ అనస్థీషియాలోనే చేయడం జరుగుతుంది. పేషెంట్ కంప్లీట్లీ కాన్షియస్ ఉంటారు అండ్ ఒక కుట్ అనేది అస్సలు ఉండదు. ఈ రెండు ప్రొసీజర్స్ కంప్లీట్లీ సేఫ్ అండి. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్, థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్. ఒకవేళ మీకు థైరాయిడ్లో గడ్డలు ఉన్నాయని, దాన్ని ఏం చేయాలి అనేది ఉంటే కింద ఇచ్చిన నంబర్కి, ఇంకా మీకు థైరాయిడ్ గడ్డల గురించి తెలుసుకోవాలన్నప్పుడు కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి. అండ్ మీకు ఇలాంటివి ఎక్కువ తెలుసుకోవాలన్నప్పుడు ఈ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.